మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. చింతకాయల విజయ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని ప్రెజెంట్ వైసీపీ సోషల్ మీడియాలో వక్రీకరించి ఒక కొత్త కథనాన్ని అయితే నడుపుతున్నారు. అసలు విషయం ఏంటి? ఆయన ఎందుకు అలా మాట్లాడారంటారు? ఫస్టు హ్మ్. మనం మాట్లాడుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా గురించి. వాళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు కదా! హ్మ్. గోడకున్న చొక్కా యేసుకొని వచ్చి నరుకుతాను. ఇప్పుడు కూడా అంటున్నారు కదా! 80 దాటితే రౌండ్ ఫిగరు హ్మ్. రప్ప రప్ప అని అంటున్నారు. నరికేస్తామంటున్నారు. హ్మ్. సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి చంపేస్తామంటున్నారు. ఇలాంటివి ఏమీ మాట్లాడలేదు చింతకాయల విజయ్ గారు. కేవలం మన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని మనం పోగొట్టుకుంటున్నాం. మనం చూసాం జంట హత్యలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నదమ్ములు ఇద్దరు కూడా జైలుకి వెళ్ళారు దాంట్లో. హ్మ్. సుప్రీంకోర్టే స్వయంగా లొంగిపోమంది. ఇలాంటివన్నీ కోవర్ట్లు ఉంటున్నారు. అంటే కోవర్ట్లు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు కొంతమందికి బాధేస్తుందో తెలియదు. ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అబ్బాయి చింతకాయల విజయ్ అందరికీ తెలుసు. హ్మ్. ఆయన ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత చక్కగా మాట్లాడతారు. కాకపోతే మొన్న మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకునే విధం ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హ్మ్. ఎంత బాధేస్తుంది, ఎంత ఆవేశం వస్తుంది, ఏ విధంగా మనం స్పందించాలి, ఎంత అంటే ఈ రోజున చాలామంది మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి విష్ చేస్తారు, ఆయన ఈయనకి హ్యాపీ బర్త్డే అంటే విష్ చేస్తారు, ఓకే హ్మ్. కాదని అంటల్లా. హ్మ్. కాకపోతే పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి, ఆడవాళ్ళ విషయాల్లోకి వెళ్ళి, కుటుంబ సభ్యుల విషయాల్లోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటమే కాకుండా ప్రాణాలే తీస్తుంటే ఊరుకుండాల. హ్మ్. కనీసం మన కార్యకర్తలను మనం ఇదిగో ఈ వేలో వెళ్ళొద్దు, మీరు దయచేసి ఎవరిని నమ్మొద్దు, హ్మ్. ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాము, గెలిపోవటం సహజం దేంట్లోనైనా. హ్మ్. జీవిత పోరాటం అంటేనే మనం ఏ వృత్తిలో ఉంటామో ఆ వృత్తిలో ప్రతి ఒక్కరికి కష్టాలు, నష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. హ్మ్. వాటన్నిటిని కూడా అధిగమించి వెళ్ళినప్పుడే మనం విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతాం. అలాంటిది మన కార్యకర్తలకు మనం ఒక బలాన్ని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. సేమ్ టైము మనం కూడా ఇదిగో ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఒక్కొక్కరికి పేగులు తీసి మెళ్ళో వేసుకుంటానన్నారు. హ్మ్. అంటే ఆవేశంలో వాళ్ళకు మంచి చెప్పే విధంగా ఇప్పుడు మనం పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు కొడతాము, తిడతాము, ఎలా పడితే అలా మాట్లాడతాం ఒక్కోసారి. హ్మ్. ఎందుకంటే అప్పుడు కొంచెం కోపం అన్నీ వస్తాయి తప్పు చేసినప్పుడు. కానీ అదంతా వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ప్రేమే, హ్మ్. ఆబ్వియస్లీ ప్రేమే. ఎందుకంటే తప్పు ద్రోవలో వెళ్తున్నారు. ఈ రోజున పిల్లోడిని ఎందుకు కొడతాం? ఒరేయ్ నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావురా, వెళ్ళొద్దు, నువ్వు సరైన మార్గంలో రా, నువ్వు వెళ్ళే ప్లేస్ కరెక్ట్ కాదు, హ్మ్. అది మానుకో అని చెప్తున్నావు. అదే చేశారు, అదే చేశారు. హ్మ్. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా మందలిస్తారో ఒక నాయకుడు ఈ రోజున పిల్లలు తప్పు చేస్తే అప్రతిష్ట ఎవరికి? తల్లిదండ్రులకేగా. అవును. ఆ ప్రెస్టేజ్ మనకే కదా. హ్మ్. వాళ్ళకి ఆ వయసు కాదు, అంత జ్ఞానం లేదు, కాబట్టి ఆ బాధ్యత అంతా మనదే. ఈ రోజున ఒక స్థానంలో ఉన్న వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఆయన ఏం మాట్లాడారంటే మీరు తప్పు చేస్తే ఆ బాధ్యత నేను వహించాలి, హ్మ్. ఎందుకంటే మీ నాయకుడిని నేను కాబట్టి అనే అర్థంతో ఆయన మాట్లాడారు. దీన్ని వక్రీకరించి ఇష్టానుసారంగా దానిలో ఉన్న మాటల్ని, లేని మాటల్ని, అందులో ముఖ్యంగా జనసేన పార్టీని అన్నారు అని చెప్పేసి, అవును. అంటే ఇక్కడ కూడా కూటమిని విడగొట్టడానికి హ్మ్. చింతకాయల విజయ్ గారిని వీళ్ళు ఏ విధంగా ఆయన మాటలను వక్రీకరించారో వాళ్ళ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించారో మనం చూడొచ్చు. హ్మ్. ఇంత దారుణంగా, ఇంత నీచమైన రాజకీయాలు చేస్తే ఏంటి మీరు రాజకీయ నాయకులని చెప్పుకోవటానికే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. హ్మ్. ఊరుకుండొచ్చు కదా, ఇట్లాంటి రాజకీయాలు చేయకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు కదా, తాడేపల్లి అలహంక తిరుగుతూ ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియాకి అప్పచెప్పాడు. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. హ్మ్. తప్పు ఏదైనా చింతకాయల విజయ్ గారు ఏం మాట్లాడారు అనేదాన్ని మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఒక నాయకుడు అక్కడ ఉన్న ఏదైతే కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, హ్మ్. వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దు అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? రేపు ఆయన చెప్పారు, నా కుటుంబ సభ్యులు, నా రక్త సంబంధికులైనా నేను వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పార్టీ కోసం అని. హ్మ్. నేను పార్టీలోనే పుట్టాను, మా నాన్నగారి బాటలోనే నడుస్తున్నాను, నేను పార్టీ కోసం చేస్తాను అన్నట్లు మాట్లాడారు. హ్మ్. అంటే మేడం గతంలో మరి ఎంతటి పెద్ద నాయకులైనా సరే ఒకరు పెళ్ళిళ్ళకి ఇంకొకరు అటెండ్ అయ్యేవారు. సో, అలాంటి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వద్దు అంటున్నారంటే దాని వెనకున్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటారు అసల? ఇక్కడ ఒకటేనమ్మా, ఈ హ్మ్. రోజున సొంత చెల్లు షర్మిల కొడుకు పెళ్లికి హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెళ్ళాడు? చుట్టం చూపుకి వెళ్ళాడా, మేనమామ హోదాలో వెళ్ళాడా? హ్మ్. చుట్టం చూపుగా వెళ్ళాడు. ఎందుకు రిలేషన్స్ పోయినాయి? ఎంత లోతుగా వీళ్ళు రాజకీయాలను తీసుకువెళ్తున్నారు. అదే అంటే నిన్నటి నుంచి మనం చెప్పుకునేది, రాజకీయాలను రాజకీయాలుగా చూడట్లేదు, రాక్షసత్వంగా మారిపోతున్నారు. చంపుకోవటం, నరుక్కోవటం, ఇంకా రిలేషన్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతున్నాయి. అంత దారుణంగా దిగజార్చేశారు. హ్మ్. దానికి తోడు ఇక్కడ లేని దాన్ని ఉన్నదానికి లేని అర్థాలను తీసుకొచ్చి కూటమిని విడగొట్టే ప్రయత్నంగా ఆయన మాటలను వక్రీకరించటం. హ్మ్.
అంటే ఆయన ఏమంటున్నారంటే, ఇంత ఇబ్బంది గురి చేసిన వాళ్ళతో మీరు ఎందుకు స్నేహం చేస్తున్నారు, వాళ్ళు ఇళ్లకు పోవద్దు, వాళ్ళు ఏదైనా పిలిచినా కూడా మీరు వెళ్ళి ఇబ్బందులు పాలవ్వద్దు అనే ఉద్దేశంతో ఆ మాటలను వీళ్ళు వక్రీకరించి రకరకాలుగా అనుకొని దాన్ని సెలవులు పలవలు చేస్తే ఎవరైనా చేయలేం. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక నాయకుడు మన ఇంట్లో పెద్దలు మన తల్లిదండ్రులు మనకి ఏం మెసేజ్ ఇస్తారో అదే ఉద్దేశంతో ఇచ్చారు అనేది మాత్రం వాస్తవం. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ఈ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని రాజకీయంగానే చెయ్యండి, రాక్షసత్వంతో చెయ్యొద్దు, ప్రాణాలు తీయొద్దు. ఈ రోజున ఏం జరిగింది అక్కడ మనం చూస్తే పల్నాడులో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యక్తులు టీడీపీలో చేరిన తర్వాత ఆ వ్యక్తుల్ని చంపేశారు అనేది మనం చూసాం. టీడీపీ కార్యకర్తలను బలి చేశారనేది, జంట హత్యలు, ఆ స్కార్పియో వ్యాన్ తో గుద్దిచ్చి ఏ విధంగా ఘోరంగా చంపేశారు. మరి తోట చంద్రయ్య జై జగన్ అనకపోతే పీక్ వస్తావా? అసలు ఎక్కడైనా విన్నామా మనం అలాంటిది? అంటే ఒకప్పుడు మన దేశం కోసం వందే మాతరం అంటే బ్రిటిష్ వాళ్ళు కాల్ చేశారు. అంటే మీరు బ్రిటిష్ వాళ్ళలాగా తయారయ్యారా? అలానే చెప్పుకోవాలా? అట్లాంటి రాజకీయ నాయకులు అవసరమా మనకి? కాబట్టి ఇంత ఉంటుంది. ఏదో 2 ముక్కలు పట్టేసుకొని ఇదిగో అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడకూడదు అంటే కుదరదు. వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన పార్టీ జెండాలు కిందేసి తొక్కారు, మన పార్టీ కండువాలు కిందేసి తొక్కారు. రే ఎవరా మీరు ఎల్లో కలర్ వేసుకొని నా నియోజకవర్గంలో అడుగు పెట్టారని అంత ఇదిగా మాట్లాడారు. పిల్లవాడి సైకిల్ కూడా తీసుకుని కిందేసి తొక్కేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పాదయాత్ర చేశారు కదా, ప్రజా సంకల్ప యాత్రని. ఎక్కడైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా జరిగింది రాష్ట్రంలో. ఇలాంటివన్నీ ఈ రోజున ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. మీరు రాజకీయాల్ని రాజకీయంగానే ముందుకు తీసుకువెళ్ళండి, మీ రాక్షసత్వమైన ఆలోచనలు రాజకీయాలకి పులమొద్దు. కాబట్టి ప్రాణాలు తీయొద్దు, రాజసంగా ఉండండి, హుందాగా ఉండండి, రాజకీయం ఏ విధంగా చేయాలో నేర్చుకోండి. ఏదైనా ఒక పార్టీ కట్టుబడి ఉన్నావా ఉండు, ఇంకో పార్టీలో ఎందుకు కోవర్టుగా వెళుతున్నావు? ఇవే చింతకాయల విజయ్ గారు మాట్లాడిన మాటలు. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా దాన్ని వక్రీకరించి మాట్లాడుతుంది అనేది, ఏ విధంగా కొంతమంది వ్యక్తులు దీని గురించి ఆయన మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటున్నారో ప్రజలు ఎవ్వరూ కూడా దాన్ని తీసుకోవట్లేదు. ఆయన మాట్లాడింది కరెక్టే, ఎవరు ఏ విధంగా ఉండాలని చెప్పింది కరెక్ట్ అనేది ఈ రోజున అందరికీ అర్థమైన విషయం. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం అర్థం కాని విషయం అది. థ్యాంక్ యూ అండి. నమస్తే.